హలో ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నా. నేను ఇన్ని రోజులు వీడియోస్ పోస్ట్ చేయలేదు కదా. మీరు ఎవరన్నా ఒక్కలన్నా ఆలోచించారా? ఏంటి ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేదు, ఎలా ఉంది ఏంటి అని ఎవరన్నా ఆలోచించారా? అట్లీస్ట్ ఒక కమెంట్ అన్నా చేశారా? నాకు ఎంత కోపం వచ్చిందంటే చాలా కోపం వచ్చింది. కానీ ఏం చేస్తాం, నాకు తెలుసు. ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళాను, చాలా బిజీ ఉన్నాను. ఆ వర్క్స్ అని ఈ వర్క్స్ అని పిండి వంటలని అవి ఎన్ని చుట్టాలు వస్తారు, చాలా బిజీ పనిలో నాకే కుదరలేదు. అట్లాగే నాలాగే మీరు కూడా కదా. సో ఇప్పటికైతే వదిలేసా, బట్ నెక్స్ట్ టైం మాత్రం అస్సలు వదలను. సో ఇక్కడైతే నేను చపాతి ఎగ్ కర్రీ అయితే టమాటో ఎగ్ కర్రీ అయితే చేశాను. సో చాలా సింపుల్గా నా స్టైల్లో, ఎక్కువ హడావుడి లేకుండా మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చాలా సింపుల్గా ఎన్నిసార్లు చెప్తున్నా, అంత సింపుల్గా చేస్తే టేస్ట్ ఏం వచ్చిద్ది అని అనుకుంటున్నారా? టేస్ట్లో మాత్రం డోకానే లేదు. నిజంగా టేస్ట్ చాలా బాగుంది. ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ టమాటో తీసుకున్నా, 4 ఎగ్స్ తీసుకున్నాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. అది మనం రైస్లోకైనా చపాతీలోకైనా తినేయొచ్చు. కానీ అంత మంచి కర్రీని మరి ఎలా చేయాలో చెప్పకుండా ఎలా చెప్పండి? సో నేనైతే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం జీరా ఆవాలు వేసుకున్నాను. తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకున్నాను. ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు అండ్ అలాగే నేనైతే ఇక్కడ స్పైస్కి తగ్గట్టుగా 4 మిర్చి తీసుకున్నాను. తక్కువ తినే వాళ్ళైతే 2 అయితే సరిపోతుంది, 2 మిర్చి. సో మిర్చి ఆనియన్స్ 2 కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ టమాటాలు అయితే వేసుకున్నాను. సో టమాటాలు కూడా మొత్తం దగ్గరకు అయిన తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ముందుగా ఆనియన్స్లో వేసుకోవచ్చు, లేదా టమాటా బాగా ఉడికిన తర్వాత అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ టమాటా బాగా ఉడికిన తర్వాత వేశాను. ఫైనల్గా పచ్చివాసన అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అంతా పోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కారం. స్పైస్ తక్కువ తినే వాళ్ళైతే 1 స్పూన్ సరిపోతుంది. సో బాగా కుక్ అయ్యి మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కర్రీని కుక్ చేసుకోవాలి. కారం పచ్చివాసన కూడా పోయి ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత ఈ ఎగ్స్ అనేవి పగలగొట్టి కర్రీలో వేసుకోవాలి. ఇలా కొట్టేసిన తర్వాత వెంటనే కదపకూడదు, ఎందుకంటే ఎగ్ అనేది బాగా నీసు వాసన వస్తుంది. సో కొట్టేసిన వెంటనే కదపడం వల్ల మనకి బాగా స్మెల్ తెలుస్తుంది. స్మెల్ పోదు, పచ్చి వాసన నీసు వాసన అలా అనిపిస్తుంది. అలా కాకుండా మనం ఎగ్స్ కొట్టేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేస్తే మనకి వీడియోలో చూపించినట్టు ఆమ్లెట్ లాగా వస్తుంది. సో తర్వాత మనకు కావాలి అని అంటే ఎగ్గుగా ఉంచుకోవచ్చు, లేదంటే ఇలా నేను స్మాష్ చేసినట్టుగా. అలా అని మరి చిన్న చిన్నగా చేస్తే మనకి ఎగ్ బుజ్జి టైప్ అవుతుంది. అలా కాదు, కొంచెం పెద్ద పెద్దగా ఉంటేనే మనకి తింటున్నప్పుడు చపాతీలోకైనా రైస్లోకైనా మంచి టేస్ట్ ఫ్లేవర్ తెలుస్తుంది. సో నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. టేస్ట్ అయితే చాలా బాగుంది. దీంట్లోకి మనకి రైస్ అయినా ఓకే, చపాతీ అయినా ఓకే. నేనైతే ఇక్కడ చపాతీ తీసుకున్నాను. చపాతీ చాలా సాఫ్ట్గా మెత్తగా రావడానికి నేనైతే ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా బాగా మనం ఎంత బాగా ప్రెషర్ పెట్టి చపాతీ పిండి కలిపితే మనకు అంత సాఫ్ట్ అనిపిస్తుంది. సో ఫైనల్గా నేను చపాతీ ముద్దనైతే కలిపేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేశాను. తర్వాత చపాతీని బాల్స్లా చేసుకొని, చపాతీ డిఫరెంట్ షేప్స్లో చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నాకు ఎక్కువ టైం లేదు, ఆఫీస్కి వెళ్తున్నాను కాబట్టి చాలా లేట్ అవుతుందని నార్మల్గానే చేసేసాను. సో నార్మల్గా చపాతీ చేసేసి కొంచెం మనం ఆయిల్లో అయినా లేదా బటర్లో అయినా కాల్చుకోవచ్చు. అలా కాల్చుకున్న తర్వాత ఈ కర్రీతో తింటుంటే నిజంగా టేస్ట్ అయితే వేరే లెవెల్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ టైం మీరు కూడా ఒకసారి ఎప్పుడన్నా, ఎప్పుడు చాలామంది చపాతీలో కొంటే ఎగ్ ఫ్రై అలా చేస్తారు, అలా కాకుండా కొంచెం టమాటాతో ట్రై చేయండి. ఇలా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. అండ్ అలాగే ఈ ఫెస్టివల్కి మీరు ఏమేమి స్పెషల్స్ వండుకున్నారు, నాకు కొంచెం పంపించవచ్చు కదా. సో మీరు ఏం వండుకున్నారు కింద కమెంట్లో చెప్పండి. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ.